ఈ వారం D20 లో మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం రీమిక్స్ రౌండ్. I had goosebumps. Seriously, fantastic choreography. The girl was so good. Me hair ki different choreography edaina chesara? Chennai Chandrama మనసే చేజాలి చెన్నై చంద్రమా నీలోన చేరి తగించి తరలిపోతోంది హృదయం కోరే నీ చరే. Choice of song selection was really super because every beat we could see in your body. మణికంఠ మాస్టర్, ఐ లవ్డ్ యువర్ స్టైల్. నాకు కొంచెం యంగ్ ప్రభుదేవ జోన్ అనిపించింది చూడడానికి. ఎనర్జీ సూపర్, కొరియోగ్రఫీ సూపర్, ఇవన్నీ సూపర్ అన్నప్పుడు ఫ్రమ్ మీ ఫేస్ ఏస్ నచ్చలేదు. అద్దరు కొట్టేసావు, అద్దరు కొట్టేసావు, ఎర్రగా తీసావు అబ్బి. చాలా చాలా నాకు ఈ పర్ఫార్మెన్స్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ మాస్ మూవీ లాగా అనిపించింది. లెట్స్ రైడా లెట్స్ రైడా 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 రైడా. ఫ్రీ స్టైల్ చేయడానికి నిఖిల్ బ్రదరు విజయ్ బిన్ని మాస్టర్ కావాలి. క్లాసికల్ కేమో నభా నటేష్ రెజీనా ఇద్దరు కావాలి. ఇంకేమైనా కావాలా భయ్యా? సెంధిల్ గారు మీరు కెమెరా రెడీ చేసుకోండి. మీకు నాటు అయినా దొరుకుంటాయి కానీ స్టెప్పులు నాయి దొరకవు. చెన్నై చంద్రమా చేజాలి నేను ఇలా వచ్చి అది పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నవే. చాలా రిఫ్రెషింగ్ పర్ఫార్మెన్స్ ఇది. పెద్ద పెద్ద కప్పు ఉంది, ప్రతి ఒక్కడికి అప్పు ఉంది. తేజురో రాజురో పూజరో పండురో ఉంటారో పోతరో పోతరో జతిన్ రో నీకుంటది రో. శర్వారీకి దొరుకు బిడ్డ, శవాలే లేస్తాయి బిడ్డ. దిశ నిన్ను ఒకేసారి ఎస్తది బిడ్డ, ఎస్తది బిడ్డ. కసి కళ్ళకూన చిక్క చిక్క చిందై అన్న రజనీకాంత్ గారి సాంగ్ మళ్ళీ అంత ఎవరన్నా బాగా చేయగలరు స్టేజ్ మీద అంటే అది ఓన్లీ శ్రీకాంత్ మాస్టరే. థ్యాంక్ యూ సో మచ్. What a beautiful choreography, Grishma Master. ఎక్స్ట్రాడినరీ దిశ, చాలా చాలా బాగా చేశారు. కాటిగా తీసుకుని ముగ్గురు వాళ్ళకి దిష్టి చుక్కలా పెట్టండి. శర్వరి అబ్బా నేను కలిసి క్షణంలో
The most anticipated pair of D20. టాప్ 8లో ఈరోజు ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఒక్కొక్కరు వచ్చి అక్కడ ప్లే బటన్ నొక్కుతారు. రిమిక్స్ సాంగ్ వస్తే వాళ్ళు సేఫ్ అయినట్లు, ఒకవేళ రిమిక్స్ కాకుండా నార్మల్ సాంగ్ వస్తే వాళ్ళు ఎలిమినేటెడ్. ప్లే ద మ్యూజిక్. ఐ నో చాలా డిఫికల్ట్ డెసిషన్ ఇది. యో ఎలిమినేటెడ్. అన్నా ఆఫీస్కి వెళ్తున్నాను, వచ్చేటప్పుడు ఏమైనా కావాలా? ఈ వయసులో ఏం చేస్తావు అన్ని తీసుకొని? అంతగా ఏం పెట్టిందిరా నీకు? దాని దగ్గర ఉన్నదేంటి, నా దగ్గర లేదేంటి? లేడీసే కదా, లేడీస్ లేసి అడుకో. నా సంబంధం నేను మిమ్మల్ని కొనుక్కుంటున్నాను. ఎప్పుడు ఈ బంగారాలు నగలు అన్ని తీసుకో, ఈ కమ్మలు, ఈ రబ్బర్ బ్యాండ్ జాగ్రత్త దిగ్గుగా ఇచ్చి పొరపాటు బొట్టు కూడా తీసుకొని వెళ్ళిపో. బొట్టు లేకుంటే మొగుడు లేదు అనుకుంటారే. అబ్బో నీకు బొట్టు మొగుడు ఉన్నాడా? నా దగ్గరే ఉన్నాడు ఇక్కడ, నా దగ్గరే ఉన్నాడు ఇక్కడ. మీ ఎక్స్ భార్యకి ఫ్రెష్ హస్బెండ్ అని ఏం కావాలి? మా ఆవిడ అడిగింది. నెల రోజుల కింద చీర పిన్ ఎక్కడో పెట్టారంట. డ్రాయర్ లో ఉంటది. కుచ్చుకోవట్లేదా? టేబుల్ కి సెకండ్ డ్రాయర్ ఉంటది, ఓకే, ఓకే. అందులో పెట్టా, చూసుకోమని. నా తల్లో క్లిప్ ఎక్కడుంది? నాకు గుర్తులేదు. మనిషా పశువా అలా గుర్తాండి? తెలీదా? అదే కావాలా నీకు? అదే కావాలంటే వెళ్ళిపోవచ్చు కదా. నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు కుక్క? నువ్వు బతుకుతున్నావు. బేబీ బేబీ yes నన్నేంట్రా బేబీ అనేది? నువ్వే 9 months ప్రెగ్నెంట్ కనిపిస్తున్నావు. ఒక్కసారి మా ఊరికి పొలం దాట్లకు రాలి మాడోళ్ళ ముచ్చట్లు చూడు ఎట్లుంటాయో. చెల్లె ఈ రష్మి కాడో సంబంధం చూడకపోయినవే, బాగా బట్లాడుతాంది. అవునా? ఓ పిల్ల చెప్పవేంది? నేనెప్పుడు చెప్పానయ్యా? ఇగో పిల్ల, బాలకట్టం మల్లిగాడు ఉన్నాడు, చేసుకుంటావా మరి? నువ్వేం పని చేయనవసరం లేదు. పొద్దుగానే పెండెత్తి పిడకలేసి బర్రెపాలు విండితే చాలు. వీళ్ళిద్దరు జోడి మస్తు కుదురుతుంది కదా. మీరు కిందున్నది పీకండి. మీరు నటుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నారు. నన్ను కూడా మీ అంత గొప్ప నటిని చేయండి. నవరసాలు ఉంటాయి నటనలో. నవరసాల గురించి మీకు ఇంత తెలిసింది, మీరు ఒక రసమే చూపిస్తారేమిటి? ఏమిటి? నీరసం. ఏం రసం చేయాలో తెలుసు కదా. నాకెందుకు తెలీదు? సుబ్బారావు, సుబ్బారావు, ఏంటమ్మా అప్పుడే పోయావు? సుబ్బారావు ఎంత మంచోడో తెలుసా? నాకు ఎన్ని సాయాలు కావాలని ఈయనే చేసేవాడు. సుబ్బారావు నువ్వు ఇప్పుడు చేసింది ఏ రసమో తెలుసా? దుఃఖరసం. అది దుఃఖరసం కాదే, శృంగార రసం. మరి దుఃఖరసం అంటే? బోరుమని ఏడవాలి. చేరా మా ఇంట్లోకి చొరబడతావా? ఎన్ని గుండెలరా? శృంగారం. ఏరా మా ఇంట్లోకి చొరబడతావా? ఖుష్బు గారు గోల్డ్ లోన్ అడిగారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. మీరు ఒక గోల్డ్ నడుచుకుంటూ వచ్చి నాకు గోల్డ్ లోన్ ఇవ్వాలంటే ఎవడైనా ఇస్తాడా? చంటి సార్ ఎవరు? బ్యాంక్ నుంచి వచ్చినాం సార్. మన అప్పుడు ఏదో ఎక్స్ట్రా కట్టావు. మీ గురించి తెలుసుకున్న తర్వాత చచ్చినట్టు ఇవ్వాల్సి వచ్చింది సార్. ఒక వ్యక్తి గురించి ఇది తెలుసుకొని మాట్లాడాలి. వ్యక్తి కాదు సార్, అది వ్యక్తి. ఎక్కడ పెట్టాలి సార్? ఇక్కడ పెట్టండి సార్. అదే మీకు సంతకం పెట్టినారా? మీరు నిశాన కదా? నా సంతకం ఎవరైనా మార్చరీ చేస్తే మార్చరీ కాదు సార్, దాన్ని ఫోర్జరీ అంటారు. అదే నువ్వు అన్నదేరా. ఏంటి మమ్మీ ఎవడు? నమస్కారం అండి. వీడు నా పెద్ద తమ్ముడు, వాడు నా చిన్న తమ్ముడు. మాకు ఒక అద్భుతమైన చెల్లుంది. అమ్మా చెల్లమ్మా,
ఎందుకు వచ్చావమ్మా? కాలేజ్ నుంచి సినిమాకి వెళ్ళాను. సినిమాకి వెళ్ళావా? ఎవరిని అడిగి వెళ్ళావు? నువ్వు 6 గంటల లోపల ఇంట్లో ఉండాలని తెలీదా? ఆడికి చెప్పరా ఆవిడ జడ్జి అని. అయ్యి బాబు, నీకు ఇష్టమైన చంటి వస్తున్నాడమ్మా. ఎలా చంటి? అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు. నా తమిళ చంటి చిన్న తంబి. ఇంగి పాత తెలుగు అంగు పాత చిన్న తంబి ఎన్నడా నడుకుదే మేడం ఈ టీవీ తెలుగులోనే ఉంది, తమిళ్లో లేదు. దేనికి? కొద్దిగా ట్రాన్స్లేషన్ చేయండి మేడం. అయ్యా ఎన్నొచ్చి ఏమైంది? తోగులు కోసు కడిచింది. కుసు కడిచిరిక. అమ్మాయి గారి మీద దోగుడుదా? ఎక్కడ రాతావా? ఏ చంటి ఏం చేస్తున్నావు? చిన్న తంబి ఎన్న పండ్రింగ్ ఎన్న దోవా? కుసు కడకలే కుసు కడకలే. ఎందుకు మేడం నవ్వుతున్నారు? ఓటర్ తన్ని వెన్ను అవలదానా? ఇప్పు పారు ఇప్పు పారు. ఇప్పపాలని పైకి లేపుతాడంటాడు. ఏం చేస్తున్నారు? కన్నం పెట్టి వాటర్ తీస్తాను బయటికి. నువ్వేం చేస్తున్నావు? నా ఇప్ప అలువు పోరే అంద అరుంద తన్ని వరు అంద తన్ని. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. నా గురించి తెలియక కట్టేశారు. ఒక్కసారి నా వెనకెవడున్నాడో తెలిస్తే వదిలేస్తారు. గాలి కంటే వేగమైన వాడు, మెరుపు కంటే చురుకైన వాడు. అంత పెద్ద తోపా? మామూలు ప్రదేశాల్లోనే వాడిని ఆపలేము, అలాంటిది మీరు తోట అంటున్నారు. వాడు వచ్చాడంటే వేటే. అయితే పిలువురా. అదన్నా! రేయ్ ఆకలి ఆకలి ఆకలి. ఎక్కడ తోట అన్నావు, ప్లాన్ అన్నావు, ఏమైంది? జహాపనా ఎప్పుడు అదే పనా? నన్ను మామిడికాయలు కోసానని చెప్పి కట్టేశారా? ఎవడు రావాడు? అసలు ఎవరిని అడిగి వచ్చారా నా తోటలోకి? ఈ తోటలోకి రావాలంటే అపాయింట్మెంట్ తీసుకొని రావాలి. అపాయింట్మెంట్ లేకపోతే అకేషన్ లేదు వెకేషన్ లేదు. కోస్తనా అయ్యాలా? మనం చిన్నగా మాట్లాడదాం. ఆయన అరిచి అరిచి పోయేలా ఉన్నాడు. మా తాత పండు తిని తుప్పుక్కుని వస్తే ముడిచిన చెట్టు అది. మా తాతకాయలు కోస్తారా? సారీ అండి, మీ తాతకాయలని తెలియ కోసాం మేము. ఆయనతో మాటలు ఏంటండి, వేసి పడాయిక. మీరు ఆగండి అద్దిగారు. అరే రే మనసా ఇదంతా నిజమా, ఇకపై మనమే సగము సగమా. ఉత్తర కొట్టేశారు. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. చిన్నప్పుడు అలా నెట్టుకుంటా వెళ్తా నేను ట్రాక్టర్ వస్తుంది చూసుకోకుండా దాన్ని గుద్దేశా. ఇప్పటికీ ఘాట్ ఉంటది మన యాక్సిడెంట్ ది. ఏ నిజంగానే ఘాట్ ఉందాడా? అదే కుక్క కరిచింది వాడు. మంచి నిద్రలో ఉంటారు అందరూ ఉన్నప్పుడు సోడా సోడా అని అరుస్తాడు వచ్చి. ఎవరు మీరు ఇంతకి? నేను బంగినపల్లి రా, నేను పచ్చి మామిడికాయ రా, నేను రసాల్ని రా, ఎగిరి తంతారా. పృథ్వీ గారు ఏంది పోయినసారి ఆయన ఇంట్లోకి వెళ్ళారు. ఆయన నన్ను ఎలా తిన్నాడో తెలుసా? ఎలా తిన్నాడు? చుర్రుకున్నాడు, చప్పరిచ్చాడు, ఉట్టి టెంక మాత్రమే మిగిలిచ్చాడు ఆయన. మీ అందరిని ఒక టైంలో లేడీస్ తింటారో లేదో గానీ నన్ను మాత్రం ఒక టైంలో తింటారా? ఎప్పుడు? అదే అమ్మాయిలందరూ బుడుక్ బుడుక్ అని వాంతులు చేసుకుంటారు కదా, అప్పుడు నేనే అవసరం అవుతా. నీ వల్ల వాంతులు వచ్చేలా ఉన్నాయి అలాగే. టేస్టీ తేజ టేస్ట్ చేసి చెప్పు. తిను. అబ్బా నోట్లో వెయ్ వెయ్. ఎలా ఉంది? తేజగాడి పరిస్థితి ఏంటో చూస్తా నేను. బాబా అన్నగారు చూసుకోండి. అది అబ్బా 10 సంవత్సరాల తర్వాత కాశీలో. రే ఎవరో కాశీకి వస్తున్నారు కృష్ణారామ అనుకోవడానికి.
చల్లో హద్దుల దుమ్ము దులిపేస్తాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే అంతగా నచ్చాబమ్ము అనసూయమ్మ. రష్మిని పెట్టి అనసూయ అంటారేంట్రా? మీ మేనల్లుని షౌకత్ అలీ ఖాన్ కట్టేసి కొడతానన్నా. షౌకత్ అలీ ఖాన్ ఏం జరిగింది? నీ మేనలుడు నా కూతురికి అన్యాయం చేశాడు. నా మేనల్లుడికి దేవుడే అన్యాయం చేశాడు. ఎక్కడ ఇంద్రసేనారెడ్డి? సీమలో గ్యాస్ కరువైందని విన్నాను. దానికోసం మా భూములు ఇస్తున్నాం. ఇంకా మిగిలింది స్నేహలత రెడ్డి, నీ భూములు కూడా ఇచ్చేసాయి. ఇందాక మీరు ఏదో చెప్పారు కదా, అర్థం కాలేదు. అర్థం కాలేదు? అది ఇంకొకసారి చెప్పండి. అది కదండి, అంతసేపు ప్రాక్టీస్ చేసి ఇక్కడ అర్థం కాలేదంటే ఏం చెప్తానండి? నేను కూడా ఆర్టిస్టేనండి. డైలాగ్ చెప్తేనే ఆర్టిస్ట్ అంటారు. అసలు ఏంటి పిలిపించి రెస్పెక్ట్ లేకుండా? శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. Let's start season 27 of పాడుతా తీయగా. చిల్డ్రన్ స్పెషల్ కి స్వరాల స్వాగతం. మనం కూడా 8 నుంచి 10 సంవత్సరాల ఉన్న పిల్లలాగా మారిపోవాలని అర్థం. సంతోషం సగం బలం, హాయిగా నవ్వమ్మ. సంతోషం సగం బలం కాదు, సంతోషం పూర్తి బలం. నీ కలలు, నీ ఆశలు, నీ కోరికలను నిజం అవ్వాలని కోరుకుందాము. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే. థ్యాంక్ యూ సార్. నేను మెచ్చుకున్న వాళ్ళు ఎవరంటే ఈ పాటని స్వరపరిచిన అరుణ్ చిలువే. ఎస్పి శైలజ గారు 8 ఏళ్ల వయసులో పాడితే ఎలా ఉంటుందో అలా పాడండి. నువ్వు పాడబోయే పాట ఏదో ఒక రాగం. ఏ రాగం? ప్రీవియస్ ఎపిసోడ్స్ చూసావా పాడుతా తీయగా? చూసాను. హూస్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్? ఆల్ ఆఫ్ దెమ్ సాంగ్ వెరీ నైస్లీ. చాలా డిప్లొమాటిక్ ఆన్సర్ నాన్న. వెరీ బ్యాడ్ సింగింగ్. చాస్ బ్రో, బ్యాడ్ అంటే గుడ్, గుడ్ అంటే వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. నీ పుట్టినరోజు ఎప్పుడు? జూన్ 15th. -1 డే. ఎందుకురా? జూన్ 15th అని చెప్పాను కాదు, జూన్ 14th అని ఇప్పుడు రియలైజ్ అయ్యాను. -1 డే చేశాను అంతే. అందుకే ఈ నేలలోకి పూలు పూసలే, కాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే. ఎక్కడి నుంచి వచ్చావురా బాబు? నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను మేడం. ఆడలే, అంతులేని సంబరాన ఊయలూపలే. కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం. నువ్వు పాట మొదలెట్టగానే వీళ్ళు అటు ఇటు పరిగెడుతున్నారు. రెండు కలిసి అలాగే వచ్చేస్తారు క్లాస్ రూమ్లకి. ఎక్స్క్యూజ్ మీ మిస్ అనాలా? ప్రేమ. తెలిసిన పాటలు పాడడంలో నీకు కంఫర్ట్ ఉందా, లేదా ఛాలెంజ్ తీసుకోవడంలో కంఫర్ట్ ఉంటుందా నీకు? ఏమైనా పర్లేదు సార్. ఈ పాటకు నృత్య దర్శకత్వం వహించింది శ్రీమతి సుచిత్ర చంద్రబోస్ గారు అని చెప్పేవాళ్ళు. మేడం బాగా డాన్స్ చేశారు సార్. రోజు బాగా చేస్తుంది నాతో. అది ఎవరు రాశారు? అది సిరివెన్నెల శాస్త్రి సీతారాం గారు. ఏం చేస్తాను నేను? లిరికిస్ట్ సార్. మేడం ఏం చేస్తుంది? కరెక్ట్. పాడతారు సార్. ఏం పాడతారు? హరికళ. హరికథ. సూపర్. ఎలా పట్టి ఆపాలి? నువ్వు అల్లరి చేస్తావు అసలు? చేస్తా సార్. అవును, ఏమనరు అప్పుడు? అంటే సార్ కొడుతుందండి. కొరువులు మండే కళ్ళు, జడలిర పోసిన సింపిరి గురులు. ప్రిన్సెస్ వాయిస్ నీది. స్వయాన చెబుతున్నారు అనుబంధాలు కడతేరే పాఠం. పాడితే పాట కాదు. నాకు అర్థం కాలేదు సార్. నువ్వు వచ్చి నిలబడితేనే పాట. సాహసం ఆపదం రాజసం నారదం సాగితే ఆపటం సాధ్యమా? ఎన్ని అడుగులు ఎత్తుంటావురా నువ్వు? మీరు అడగకూడదు. ఫేవరెట్ జడ్జ్ ఎవరు చెప్పు? ఒక్కరేనా సార్? ఇద్దరా? ఇద్దరు చెప్తే భలే ఉంటుంది. ముగ్గురు సార్. నువ్వు చాలా తెలివైన దానివి అమ్మాయి. సరదాగా
ఈ పాట వినుమా. చంద్రబోస్ సార్ ఇస్ మెయిన్ థింగ్. హెయిర్ బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది. ప్రతిక అయితే లాస్ట్ నేనే. అన్వియనా నువ్వు? అన్విత. అన్వి అని పిలుస్తారు ఇంట్లో? ఇంట్లో. ఇది ఇల్లే కదా. సుందరి నీవో సుందరుడేనో సంగమమే ఒక యోగం. నీ పూర్తి పేరు తెలుసా? మధురాన్విత. వాయిస్ బీ కోల్డ్. బికాస్ ఇట్స్ బిట్వీన్ ఏసీ. కరెక్ట్. వై ఇస్ బీ హాట్? బికాస్ ద ఏసీ ఇస్ ఆఫ్. ఆహా, వీళ్ళందరూ పిల్లలు కాదు, పిడుగులు. పిడుగులు ఎప్పుడు వస్తాయి? వానాకాలం వస్తాయి. సో ఈ సమ్మర్ అంతా మనకి చాలా కూల్గా ఉండబోతున్నాను. నేను హ్యాపీగా ఉన్నాను నేను ఇప్పుడు.